ప్రజల తీర్పు అనేది నీకు 60% ఇచ్చింది. 70% ఎన్నికైతే 60% తీర్పు మీకు ఇచ్చింది అనుకుందాం. మరి మిగతా దాదాపు 40% మంది మిమ్మల్ని వ్యతిరేకించినట్టే కదా. మీ పోనీ ఈ 60%లో కూడా మీరు నీతిగా నిక్కచ్చిగా గెలిచామని చెప్పుకోవడానికి లేదా? ఎక్కడికక్కడ గొడవలు, రాస్తారోకోలు, ఇష్టాచారం, అధికారుల వ్యవస్థ కూడా నాశనం చేసేసారు మీరు. సో ఈ పరిస్థితిలో గెలుపు అనేది విజయం అని ఎట్లా అనుకుంటారు? సరే, మీరు గెలుపదీసిగా ఉన్నారని మీరు భావిస్తున్నప్పుడు, ఘన విజయం సాధిస్తున్నామని మీరు భావించినప్పుడు, మరి ఇంకా వాళ్ళకి డిసిసి అధ్యక్షులకి మీరు కొత్తగా శిక్షణ ఏమిస్తారు? మీరు ఇక ఆల్రెడీ గెలుస్తున్నాం, కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలకు మమేకం ఉంది, ఓట్లు వేస్తున్నారు, గెలిపిస్తున్నారు అన్న నమ్మకం మీకు ఉన్నప్పుడు ఎందుకు ఈ కొత్తగా శిక్షణలు ఎందుకు పెడతా ఉన్నారు మీరు? దానికి మళ్ళీ ఢిల్లీ నుంచి నాయకత్వం ఎందుకు రావాలి? ఢిల్లీ నుంచి నాయకత్వం వచ్చి తెలంగాణ గురించి ఏం చెప్తారు వాళ్ళు? అసలు వాళ్ళు ఇచ్చిన హామీలకే దిక్కు లేదు కదా, దిక్కు దివానా లేదు కదా. రాహుల్ గాంధీ ఇచ్చిన హామీలు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు ఉన్నాయి, ఇటు బీసీలకు ఇచ్చిన హామీలు ఉన్నాయి, మరి ఏమి దిక్కు దివానా లేవు వాటికే. మళ్ళీ వాళ్ళు ఇప్పుడు వచ్చి ఏం చెప్తారు? ఇప్పుడు డిసిసి అధ్యక్షులకి ఏం శిక్షణ ఇస్తారు? ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల విషయంలో ఏం శిక్షణ ఇవ్వాలనుకుంటున్నారు వాళ్ళు? ఏముండదు కదా. ఏముంటది వాళ్ళు ఇచ్చే శిక్షణ? ఏముంటది? ఏం తెలుసు తెలంగాణ ఇష్యూస్ వాళ్ళకి? మరి అంత పెద్ద ప్రచారాల్లో మాటలు ఇచ్చారు కదా వాళ్ళు. నిరుద్యోగ వృత్తి అన్నారు, మళ్ళీ కోటీశ్వరులను చేస్తా, మహిళలను కోటీశ్వరులను చేస్తా, తర్వాత ఏమో నిరుద్యోగులకు కూడా ఆసరా కల్పిస్తామని చెప్పి, బిజినెస్ పెట్టుకోవడానికి అవకాశం కల్పిస్తామని చెప్పి, మరి విద్యార్థికి భరోసా ఇస్తామన్నారు. ఏది? మరి మీరు ఇస్తానన్న ఉద్యోగాలే లేవు కదా. మరి వీటన్నిటి గురించి మరి ఇప్పటి వరకు ఏమైంది? మరి రాహుల్ గాంధీ మరి ఎందుకు మాట్లాడట్లే? మరి ఇప్పుడు రావడానికి ధైర్యం చేస్తా ఉన్నాడు ఆయన. మరి ఇప్పుడు అప్పుడు అదే వచ్చి మాట్లాడొచ్చు కదా. ఎందుకు అంత ఫేక్ హామీలు ఇవ్వాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు వాళ్ళు వచ్చి ఏం చేయాలనుకుంటున్నారు? ఇక్కడ ఢిల్లీ నాయకత్వం వచ్చి ఏం కొత్తగా ఏం సాధించాలనుకుంటున్నారు? ఇక్కడ ఇంకా కొత్తగా ప్రజలకు ఏం మభ్యపెట్టాలనుకుంటున్నారు? అన్ని రాష్ట్రాల్లో పార్టీ పనితీరుపై ఏఐసిసి సమీక్షలు నిర్వహిస్తుందట. అందులో